వృద్ధులు పెద్దలు నా సోదరులారా అందరికీ స్వాగతం. ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం అంటే నిత్యం ప్రజల కోసం పనిచేసే ఒక పార్టీ ఏదైనా ఉందంటే భారతీయ జనతా పార్టీ. ఈ దేశానికి ఆపలు వచ్చినా, ఈ ధర్మానికి ఆపలు వచ్చినా, ఈ పేద ప్రజలకు అవి ఆపలు వచ్చినా కూడా ముందు మేము ఉన్నామని చెప్పి పనిచేసే కార్యకర్త భారతీయ జనతా పార్టీ కార్యకర్త. అందులో భాగంగానే ఈరోజు ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బై ఎలక్షన్లో ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోసిన మా అన్న శ్రీ కుజుల రేవంత్ రెడ్డి గారు ఈ బై ఎలక్షన్లో మరోసారి పోటీ చేయడం జరుగుతుంది. పార్టీని నమ్ముకుని 40 సంవత్సరాలుగా ఈ పార్టీని నమ్ముకొని కార్యకర్తగా ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. కాబట్టి అటువంటి కార్యకర్త, కష్టపడ్డ కార్యకర్తకు ఈ విద్యార్థుల బాధలు కానీ, నిరుద్యోగుల బాధలు కానీ, ఈ పట్టభద్రుల ఇబ్బందులు కానీ చాలా విధాలు తెలుసుంటాయి. కాబట్టి ఒక మంచి నాయకులు ఎన్నుకునే అవకాశం ఈ పట్టభద్రుల ఎన్నిక ద్వారా మనం అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు వేరే పార్టీ చూసుకుంటే అన్ని మాయమాటలు చెప్పే తీర్మానం అన్నారు. కానీ ఈరోజు ఇతర పార్టీలన్నీ తన సొంత పార్టీ మోసం చేసిన వ్యక్తి రాకేష్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా అవకాశం కోసం పార్టీలు మారే ఊసలు వెళ్ళిరు. ఒకే పార్టీ గెలిచినా పోయినా ఒకే పార్టీలో పనిచేస్తూ ఈ పార్టీ కోసం, ఈ తెలంగాణ ప్రజల కోసం వరంగల్ బిడ్డ మన కుజుల రేవంత్ రెడ్డి గారు. కాబట్టి మా అందరం కూడా దయచేసి ఈ ఉన్నత విద్యావంతులు అందరూ కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేస్తున్న భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి మనం మొదటి ప్రాధాన్యత మన కుజుల రేవంత్ రెడ్డి గారి యొక్క 1వ నెంబర్లో ఉంది. ఎవరు కూడా ఆ రోజు ఎలక్షన్ రోజు పెన్ను పట్టుకపోకూడదు. అక్కడ వచ్చే పెన్నుతోటే ఒక అంకె వేయాలి. అది రోమన్ లెటర్ లేకుండా ఒకటి అంకె, ఒకటి కానీ ఒకటి వేయాలి. ఒకటికి మీద 1 కూడా రాకూడదు. ఓన్లీ 1 రాయాలి. మధ్యలో రాయాలి. కింద గీత పైన పక్కన రాయకూడదు. ఓటు అనేది చాలా విలువైంది. కాబట్టి మనం చదువుకున్న వాళ్ళము, విద్యావంతులం కాబట్టి మన ఓటు విధిగా వేసే మన అవకాశం ఉంది. కాబట్టి మీరెవరు కూడా ఆ రోజు ఎంత పనున్నా కూడా ఓటు వేసి పనులు చేసుకొని మన రేవంత్ గారికి భారీ మేరతో గెలిపించి మన యొక్క కోరికలు తీర్చవలసిందిగా తెలియజేస్తూ మీ అందరూ కూడా సహకరిస్తారని తెలియజేస్తూ ఈ అవకాశం అధ్యక్షులకు ధన్యవాదాలు. భారత్ మాతాకి జై. వరంగల్ తూర్పు నియోజకవర్గానికి భారతీయ జనతా పార్టీ లీగల్ సెల్ నుండి వచ్చిన ప్రభావి అక్క ప్రసన్నారాణి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను.